రామారావు గారు మేడం ఎస్ మనం టాపిక్ మాట్లాడదాం. మీరు అంజలి గారి విషయం తీశారు, కొంతమంది పేర్లు తీశారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము తీస్తాము, డాక్టర్ సుధాకర్ గారి పేరు తీస్తాము, డోర్ డెలివరీ తీస్తాము, అన్ని తీస్తాం, మా దగ్గర కూడా ఉన్నాయి అంటున్నారు. సార్ మీరు చెప్తున్నట్టు అవినీతి ఏమి జరగకపోతే పూర్తి ఆడిట్ కి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? 100% మేడం, 100% మేడం. ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్లో మేజర్ యాక్టివిటీస్, మేజర్ స్కీమ్స్ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఏమైనా వస్తే కూడా మనం చూస్తే మేడం, సెబ్ అని చెప్పేసి ఇసుకలో కానీ లేకపోతే మద్యంలో కానీ అక్రమాలు జరగకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటి వ్యవస్థని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో చేస్తే ఈ రోజు వీళ్ళు అవినీతి అక్రమాలు జరుపుకోవడానికి వీలుగా ఆ వ్యవస్థను విధ్వంసం చేశారు. అట్లాగే దిశ చట్టం చూసాం కదా మేడం, దిశను కూడా ఈ రోజు ధ్వంసం చేశారు. ఈ రోజు మహిళల మీద అఘాయిత్యాలు. ఇందుకు ఈ యొక్క పాలన లోపభూయిష్టం ఉంది. అదే కాదు మేడం, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు రైట్ సార్, 5 ఏళ్ల సార్ రామారావు గారు 5 ఏళ్ల అధికారంలో ఉండి, రామారావు గారు ఒక్క నిమిషం 5 ఏళ్ల అధికారంలో ఉండి పేదలకు ఇల్లు ఇవ్వడంలో ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు డిలే అయింది చెప్పండి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏ రోజు కూడా పేదలకు పట్టుమని ఒక ఇల్లు ఇవ్వడానికి కూడా మనస్ఫూర్తిగా ఒక సెంటు స్థలం ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు మేడం. రైట్, నేను అనేది మీ అధికారంలో ఉన్నప్పుడు సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు అడగబోయా నువ్వు, ఆపోయా నువ్వు, అజయ్ నువ్వు బాల మేధావి. సార్ టాపిక్ రండి సార్, టాపిక్ మాట్లాడదు అజయ్ గారు. యాంకర్ మాట్లాడుతూ నీకేం పని? తింటానే ఉంటావు. నీకు మైండ్ పని చెప్తున్నా, నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడతావు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, అడిగిన సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేత కాదు. అడిగిన అజయ్ గారు తిక్క మాటలు మాట్లాడబాక. అజయ్ గారు వాయిస్ ఏం మాట్లాడుతున్నావు? వెయిట్ వరస్ట్ ఫెలో. రైట్ సార్ వ్యక్తిగత సార్ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రామారావు గారు మీరు టాపిక్ డైవర్ట్ చేసి సార్ వ్యక్తిగతంగా అట్లా మాట్లాడతారు. రామారావు గారు తప్పు సార్. రామారావు గారు వ్యక్తిగతంగా మీరు అలా మాట్లాడకూడదు డిబేట్ లో. రామారావు గారు రామారావు గారు వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా టాపిక్ మాట్లాడతాం సార్, అది కరెక్ట్ కాదు. అది మీరు మాట్లాడినా కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడినా కరెక్ట్ కాదు. మాట్లాడుతుంటే వాళ్ళు కూసే కారు కోతలన్నింటినీ సార్ వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా మాట్లాడదాం సార్, డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. మేడం వాళ్ళు ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నారు? మీరు అడుగుతున్న దానికి నేను ఆన్సర్ చేస్తుంటే వాళ్ళ ఆన్సర్ మీరు కూడా ఛానల్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. రామారావు గారు వ్యక్తిగత ఆరోపణలు లేకుండా టాపిక్ మాట్లాడదాం సార్. మేడం మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు సమకూర్చేదానికి ప్రణాళిక రచించి దాదాపుగా 60% పైగా దాన్ని పూర్తి చేసి వస్తున్నటువంటి దాన్ని ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఒక్క ఇల్లు అయినా సరే ఇవ్వకుండా ఎందుకు మభ్య పెట్టారు అనేది ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే జగనన్న కాలనీలు పేరు పెట్టారని చెప్పేసి అక్కడ మౌలిక సదుపాయాలు కంటిన్యూగా రావాల్సినటువంటి జరగాల్సినటువంటి పనులు ఏదైతే కరెంటు కానీ, నీటి కుళాయిలు కానీ, ఎన్నింటి అంశాల్లో కూడా వీళ్ళు అడ్డుపడి అక్కడ జరిగినటువంటి పనులు కూడా అస్తవ్యస్తమైనటువంటి నీచమైనటువంటి స్థితికి ఈ రోజు వీళ్ళు దిగజారి ఈ రోజు వచ్చి డిబేట్స్ లో రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ వాయిస్ చేస్తా ఉంటే ఎంతవరకు సమంజసం ఆలోచించుకోమంటున్నా. నేనేమి అప్పీల్ చేస్తున్నా సౌహృదయంతో. మీరు పేదల అంశంలో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పాలన అంశంలో కానీ ఆత్మ విమర్శ చేసుకొని ఇప్పుడు ఫెయిల్యూర్స్ కూడా మీరు సరి చేసుకొని మెరుగైనటువంటి పద్ధతుల్లో పాలన చేసేదానికి యాక్షన్ కానీ, సూచనలు కానీ, సలహాలు తీసుకొని ముందుకు పొమ్మంటే ఏం మేడం ఈ యొక్క విషపు ఏదైతే క్రీడ లాగా మా పార్టీ మీదనో లేకపోతే మా ప్రభుత్వం మీదనో వీళ్ళు చెప్పడం తప్ప 2 సంవత్సరాలుగా ఈ రోజు కూడా రియలైజ్ కాకుండా మన ప్రభుత్వం ఎక్కడుంది, మనం ఎందుకు పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్నాం, ఎందుకు ఉచిత ఇసుక ఇస్తామని ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు సూపర్ 6 అని చెప్పేసి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు మహిళలకు 1500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేస్తే రియలైజ్ అవుతారు. కానీ ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కోడిగుడ్డు మీద ఎన్నిక ఏకలపోయేమో అనేది లెక్కలేసుకుంటా ఉంటే ఉపయోగం లేదు మేడం.
ఎన్ని గమనిస్తా ఉన్నారు ఈ రోజు మేడం, గృహ నిర్మాణ విషయంలో కానీ అవకాశం ఇవ్వండి మేడం, మాకు ఆయన విమర్శ చేసుకుంటా పోతాను. రైట్ రామారావు గారు, రామారావు గారు. నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆడతాడు, మధ్యలో పడితేనే వాళ్ళు చేస్తాడు. Yes, sir. ఆయన రామారావు గారు, ఒక్క ఈ నిమిషం. నోటికి ఏదో వస్తే అది ఎక్కడ మీ మాట్లాడుతున్నాడు. నాయకులు మింగారో తెలుసుకోండి అయ్యా బాబు. ఆయన చెప్పే Yes, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రజలు సిద్ధంగా ఉంటారు, ఆయన అనుకుంటే ఎట్లా సరిపోతుంది. డీబీటీ పథకం ద్వారా, డీబీటీ ద్వారా, సిస్టమ్ ద్వారా డీబీటీ మెదడులో పంచింది 2,76,000 కోట్లు మేడం 5 సంవత్సరాలు. వీళ్ళు ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచారు, ఎక్కడ డైవర్ట్ చేశారు అనేది ఆలోచించండి. మీ నాయకులు అడగండి. దమ్ముంటే ఈ డబ్బులన్నీ ఎట్టుపోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బుల స్థానంలో మనం ఏం చేశామనేది మీరు దిశానిర్దేశం చేసుకోండి, లేకపోతే ప్రశ్నించుకోండి, లేకపోతే మీ నాయకుల్ని అడిగి పేద ప్రజలకు న్యాయం చేసే విధానంలోకి రండి. పేద ప్రజలు అలవటిస్తున్నారు అన్నపానీయాలు కూడా. ఈ రోజు చూస్తా ఉంటే ఎన్ఆర్జీఎస్ కూలీలకి ఏమాత్రం మనం పనులు కల్పించాము, ఫీజు రియంబర్స్మెంట్ లో ఏం చేస్తున్నాము, ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నాం, ఆరోగ్యశ్రీకి నెట్వర్క్ హాస్పిటల్కి ఎందుకు బిల్లులు పే చేయలేకపోతున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకుని ఈ పార్టీ మీ ప్రభుత్వాన్ని ఆలోచించి ప్రశ్నించుకోండి. అంతేగాని ఆయన ఇక్కడికి వచ్చి మా మీద ఏదో అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తూనే ఉంటాడు. కాని విషయాలు మధ్యలో సమాధానం అజయ్ గారు. మాట్లాడి Yes, అజయ్ గారు, అజయ్ గారు. ఏ మాత్రం ప్రజలు విశ్వసించరు, ప్రేక్షకులు విశ్వసించరు. మీరు రిలీజ్ కమ్మని నేను